వైసీపీ మంత్రులకు జనసేన పార్టీ పీఎస్సీ మెంబర్ పీతాని బాలకృష్ణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ చంద్రబాబు కలిస్తే వైసీపీ మంత్రులకి ప్యాంట్లు తడిసిపోతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ పైన నోరు జారితే తాట తీస్తానని హెచ్చరించారు. వైసీపీ వాళ్ళు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. ఇక గుడిశెట్టి అమర్నాథ్, అంబటి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని మండిపడ్డారు. మరి ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని కలవటం గురించి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళ మాట్లాడుతున్న తీరు చాలా బాధాకరంగా ఉంది. మొన్న మీరు చేసిన పనికిమాలిన పనులకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా అధ్యక్షులను పరామర్శించారు. ఈవేళ ఆయనకి కష్టం వచ్చినప్పుడు ఈవేళ పరామర్శించడంలో ధర్మం ఉందనుకుని ఆయన వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు మీరు పాదయాత్ర చేసిన రోజుని ఆవేళ ఉన్న ప్రభుత్వాలు కనుక మిమ్మల్ని ఈ రకంగా మీరు కొత్త చట్టాలు మీరు ఈ రకంగా బంధించి ప్రతిపక్షాలను మాట్లాడకుండా చేయాలనే కార్యక్రమం ఏదైతే ఉందో అది ఆ రోజు అనుకుంటే మీరు ఇన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేయగలిగేవరా? ఇలా అంబటి రాంబాబు గారు కానీ, కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ, అలాగే సోదరుడు జోగి రమేష్ గారు కానీ, గుడివాడ అమర్నాథ్ గారు కానీ, అలాగే మార్గాని భరత్ గారు కానీ వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. అమర్నాథ్ గారు కానీ వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. కలిసి వెళ్తే ఏమి, కలిసి వెళ్ళకపోతే మీకేమి? అసలు మీకు వచ్చిన పోయాకాలం ఏంటి నాకు అర్థం అవడలేదు. నాకు అర్థం అవడలేదు. మేము ఎలాగెళ్తే మీకెందుకు? మీరు 175కి 175 గెలిచేస్తామని సంకల్పం కొట్టుకున్నారు కదా, కొట్టుకోండి, గెలవండి. మీకు ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే మీరు గెలవండి. 175లోని కానీ ఆ 5 తీసేసి ఆ 17 సీట్లు కూడా మీకు రావు, ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఇప్పటికీ కూడా అభద్రతా భావంలో నుంచి బయటికి రండి. కనీసం ఈ సంవత్సర కాలమైనా ప్రజలకి మీరు మంచి పరిపాలన అందించండి. సిగ్గు లేకుండా మాట్లాడకు. గుడ్డలు పిగిన గొంతులు వేసినట్టుగా మాట్లాడుతూ ఉందా రోజా గారు? ఒక ఆడ మనిషి, ఒక ఆడపిల్ల సంస్కారంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఈవేళ ఆ కుటుంబం చుట్టూ ఇలా వేషాల కోసం తిరిగిన మనిషి ఈవేళ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఒళ్ళు మరిచిపోయి మాట్లాడే పరిస్థితి చాలా దుర్భరం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి రాకూడదు. ఇదే ఫస్ట్ లాస్ట్గా పరిపాలనగా ఉండాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మంత్రులందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. నిజంగా వాళ్ళిద్దరూ కలిసి వస్తే ఇంకా మాకు చాలా ఆనందం, మాకు ఇంకా సులువుగా అయిపోద్ది ఎలక్షను అని అనుకుంటున్నారు కనుక అలాగే చేయండి. మేము కలిసి వెళ్తామో వెళ్ళమో అనేది మీకెందుకు? ఇప్పటికే మీరు ఆతురత పడిపోయి మాకు అడ్రస్లు లేకుండా పోతాయని మీరు చాలా బాధల్లో ఉన్నారు. మీ ముఖ్యమంత్రి అయితే పూర్తి స్థాయిలో అభద్రతా భావంలో ఉండిపోయాడు ఆయన. ఎందుకంటే ఇంకా మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఏం అర్థం కావట్లేదు దానికి. ఎలా కట్టడి చేయాలి, ఎలా ఇబ్బంది పెట్టాలి, ఇవాళ అన్ని వ్యవస్థల్ని కూడా సర్వనాశనం చేసావు. ఇవాళ ఉద్యోగస్తులకి ఇవాళ 8వ తారీఖు ఇంతవరకు జీతాలు లేవు. నేను కూడా పెన్షనర్ని. సిగ్గుమాలిన ముఖ్యమంత్రి. ఎప్పుడు కూడా నా ఉద్యోగంలో నేను 33 సంవత్సరాలు చేశాను. పెన్షనర్గా ఇవాళ 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు పెన్షన్ తీసుకుంటున్నాను. ఈ రోజు వరకు 8వ తారీఖు వరకు పెన్షన్ పడిన రోజు అనేది లేదు. ఈవేళ నేను చూస్తూ ఉన్నాను ఇంత దరిద్రమైన పరిపాలన, ఇంత దుర్మార్గమైన పరిపాలన. ఇలా ఒక నీతిమంతుడిగా ఒక యువశక్తి మీటింగ్ ఎప్పుడన్నా యువకుల కోసం ఎప్పుడన్నా ఆలోచించావా? ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించలేదు. ఇలా భారతదేశ చరిత్రలో ఇవాళ ఏదైనా ఓ పార్టీ ఉందంటే అది జనసేన పార్టీ, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈవేళ ఆయన యువశక్తి మీటింగ్ ఏర్పాటు చేసి ఉత్తరాంధ్ర వెనుకబడతాను, నువ్వే జట్టీలు వేస్తానన్నావు మత్స్యకారులకి. ఎక్కడ జట్టీలు వేశారు మీరు? ఎక్కడైనా జట్టీలు వేశారా? ఓన్లీ శంకుస్థాపనలకే. సిరిగి అప్పలనాయుడు ఎలా ఏదో అడావుడుగో దేనికో శంకుస్థాపన చేసాడంట నిన్న. ఇప్పుడు శంకుస్థాపన వరకే పరిమితం తప్ప నువ్వు ఎక్కడన్నా ఏదన్నా పూర్తి చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఈ భూ కుంభకోణం అన్ని కుంభకోణాలే. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ అన్నీ కూడా నీకే కావాలి. ఇవాళ ఇసుక మాఫియా, ఇసుక నీ దగ్గర పెట్టుకున్నావు, మద్యం నీ దగ్గర పెట్టుకున్నావు. వచ్చిన 100 రూపాయల్లోని 75 రూపాయలు నీ పక్కకే తప్పించేసుకున్నావు. నీ పక్కకి వెళ్ళిపోతుంది, నీ ఖజానాకి వెళ్ళిపోతుంది. 25 రూపాయలే ఈవేళ ఏపీ ట్రెజరీకి మీరు జమ చేస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడ ఎప్పుడు కూడా ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా నీ బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఎవరైనా కలిసినప్పటికీ మీరు వెళ్ళిపోయి ఊరికే కుక్కల్లాగా ఈ పిచ్చి కుక్కలు చేత మరిగెత్త కుక్కలైతే విశ్వాసంగా ఉంటాయి. ఈ పిచ్చి కుక్కలు నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు నీకు కూడా మతి భ్రమించిపోయి ఈవేళ
మాట్లాడుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఉసుగొలుపుతున్నారు. రేపు టికెట్లు ఎవడికి వస్తుందో తెలియదు, ఎవడు రాదో తెలియదు, ఎవడికి వచ్చినా ఎవడికి రాకపోయినా కూడా మీరందరూ కూడా ఇళ్ళకి వెళ్ళిపోవడం ఖాయం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించడం ఖాయం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఈ రాష్ట్రం నుంచి ప్రజలందరూ కూడా మిమ్మల్ని తరిగి కొట్టే రోజులు దగ్గరలో ఉందని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్న. జై జనసేన.